కథాస్రవంతి ఇంటింటి వంటింటి రామాయణాలు. కథానిక రచన శ్రీ తాతిరాజు జగం. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. ప్రస్తుతం అధిక శాతం ముసలి మొగుడు పెళ్ళాం వాళ్ళిద్దరూ మాత్రమే ఉంటున్న ఇళ్ళు ఎక్కువ. ముసలివారంటే గవర్నమెంట్ రూల్ ప్రకారం ఇద్దరూ 60 ఏళ్లు పైబడ్డవారే. కొండొకచో మొగుడు రిటైర్ అయిపోయి ఇంట్లో ఉంటూ పెళ్ళాం ఉద్యోగం చేస్తున్న ఇళ్ళు కూడా ఉన్నాయి. అక్కడ భిన్న భిన్న పరిస్థితులుంటాయి. ఇక ఈరోజు కథలోకి. అమ్మా, నా వల్ల కాదు బాబోయ్ అంటూ హాల్లో ఉన్న సోఫాలో కూలబడింది శాంతం. ఏమైందోయ్ అంటూ ఫోన్లో కథ రాస్తున్న విశ్వం ఫోన్లోంచి బయటికొచ్చి అడిగాడు. నా అరుపు వినపడిందన్నమాట. అయితే వినండి, మరింక ఈ వంట నేను చెయ్యలేను. నిలబడి నిలబడి నా నడుం పట్టేసింది అంది శాంతం. అదేమిటోయ్, ఆ కుర్చీ పెట్టుకున్నావు కదా, కూర్చుని వండొచ్చు కదా అన్నాడు విశ్వం. అది మధ్య మధ్యలో రెస్ట్ తీసుకోవడానికి, కూర్చుని వండడానికి కాదు. అలా వండలేం కూడా మూతి తిప్పుతూ అంది శాంతం. అవునులే, ఆ మధ్య నువ్వు లేనప్పుడు నేను వండుకున్నాను కదా, అనుభవమే. మరేం చేయమంటావు, నేను వండుతానంటే ఒప్పుకోవు అన్నాడు దీనంగా విశ్వం. మీరు చేస్తే తిన్నట్టే, మీరే అంటారు శాంతం నీ చేతి వంట అమృతం అని. దెప్పింది శాంతం. అది ఇప్పటికీ ఒప్పుకుంటాను. మరి నేను వండుకుంటే ఎలా ఉన్నా తింటున్నాను, నువ్వెలా తినగలవు? పోనీ స్టవ్ని కిందకి దింపేనా అమాయకంగా అడిగాడు విశ్వం. మీ తెలివి తెల్లారినట్టే ఉంది. పక్కనే నిలబడి కావలసినవి అందిస్తూ ఉండండి, తెలుస్తుంది ఎంత సులువో అంది శాంతం. అయితే ఓ పని చేద్దాం, ఇంటికి భోజనం తెప్పించుకుందాం. ఆ కూకట్పల్లిలో ఎవరో బ్రాహ్మలే అట, ఇంటింటికి సప్లై చేస్తారట. వాట్సాప్ గ్రూపులో పెట్టారు. వాళ్ళకి మెసేజ్ పెడతాను. అన్నం తప్ప మిగతా వాటిని పంపించమంటాను. ఆ కాస్త అన్నం నువ్వు వండగలవు కదా, లేదంటే నేనే పడేస్తాను అన్నాడు విశ్వం. సరే, అటులనే కానిండు అంది నవ్వుతూ శాంతం. ఏమిటోయ్, నీకు కవిత్వం వస్తోంది అన్నాడు విశ్వం. కవిగారి అర్ధాంగిని సగమైనా గాలి తగలదా అంది శాంతం. బెల్ మోగితే ఎవరబ్బా అని తలుపు తీసి చూశాడు. ఇంకా పొద్దున 8 కాలేదు. తెల్లటి లుంగిపైన చారల చొక్కా, నుదుట బొట్టుతో ఒక ఆయన 2 చేతులతో 2 క్యారియర్లు పట్టుకునున్నాడు. రండి అంటూ లోపలికతని ఆహ్వానించాడు. అయ్యా, టైం లేదు నాకు. మీరు ఆర్డర్ చేసినవన్నీ వీటిలో ఉన్నాయి. మీ గిన్నెల్లో నింపుకుని నాకు పేమెంట్ చేసేయండి. ఇంకా చాలా ఇళ్లకు వెళ్ళాలి. బయట సెక్యూరిటీ దగ్గర అవన్నీ ఉంచి వచ్చాను అంటూ తొందర పెట్టాడు వచ్చినతను. బాబూ, రోజు మీరు ఈ టైంకే ఇచ్చేస్తారా అని సందేహం వెలిబుచ్చాడు. ఇంకా ముందు కూడా రావచ్చు. నేను కూకట్పల్లి నుంచి 7కు బయలుదేరతాను. మీ కొండాపూర్ వచ్చేసరికి ఈ టైం అయ్యింది. ఇంకా మాదాపూర్, శ్రీనగర్ కాలనీ వెళ్ళాలి. అందరికీ 10లోగా అందించాలి కదా అంటూ తను తెచ్చిన క్యారియర్లు విప్పడం మొదలెట్టాడతను. శాంతం బాత్రూంలో ఉన్నట్టుంది. తనే వెళ్ళి చేతికందిన గిన్నెలన్నీ పట్టుకొచ్చాడు. తను కొన్ని, అతను కొన్ని తెచ్చిన వాటిని నింపేశారు. ఎంత ఇవ్వాలి మాస్టారు అని అడిగాడు. ఈ రకంగా రోజు ఉంటే 300 ఇవ్వాలి. తక్కువ ఐటమ్స్ ఆర్డర్ చేస్తే తగ్గిపోతుంది అన్నాడు. మీరు మా యాప్ చూడలేదా అంటూ ఆశ్చర్యంగా విశ్వం వైపు చూశాడాయన. ఎందుకు చూడలేదు, మిమ్మల్ని అడిగి మరోసారి కన్ఫర్మ్ చేసుకున్నాను అంతే అని సర్దుకున్నాడు విశ్వం. వెంటనే 300 ఫోన్పేలో పంపించేశాడు. వస్తాను, రేపు ఏం కావాలో ఇవాళ సాయంత్రం కల్లా యాప్లో ఆర్డర్ పెట్టండి. మీరు అడ్వాన్స్ పేమెంట్ ఇస్తే క్యారియర్లు వదిలేసి మర్నాడు తీసుకెళ్తాను. తోమేసి కడిగేసి ఉంచాలి మాత్రం అన్నాడు తెల్లలుంగి. విశ్వం జవాబు గురించి ఎదురు చూడకుండా ఆ శాల్తీ వెళ్ళిపోయింది. బాత్రూమ్ నుంచి వచ్చిన శాంతం డైనింగ్ టేబుల్ మీద అడదడ్డంగా పరిచి ఉన్న గిన్నెలు చూసింది. ఏమండోయ్, భోజనం ఆర్డర్ చేశారా, పెళ్లి విందా? ఇన్నేమిటి, తినగలమా, తెప్పించేశారు అంటూ అరిచింది శాంతం. అబ్బా ఉండు, ఏవి ఎలా ఉంటాయో తెలియాలి అంటే అన్నీ రుచి చూడాలి కదా, అందుకే తెప్పించాను అన్నాడు విశ్వం. నయం, పెరుగు తెప్పించలేదు అంది శాంతం. బయట పెరుగు మన ఇంట్లో గడ్డ పెరుగులా ఉండదు, నాకు తెలియదేంటి అంటూ గిన్నెల్లోకి ముక్కు పెట్టి వాసన చూడడం మొదలెట్టాడు. మొదటి రోజు అన్నీ బాగానే ఇస్తారట, రేపు చూశాక చెప్పండి అంది శాంతం.
ఇంకా 8 దాటలేదు. మహానుభావులు మీరు 2కి గాని రారు, కథలు క్విజులు అనుకుంటూ. ఇంక ఇవన్నీ అంతవరకు బయట ఉంచలేం. అలా అని అన్నీ ఫ్రిడ్జ్లోకి వెళ్ళవు. నాకు బాధ ఎలాగైనా తప్పేదిలా లేదు. సణుగుతూ గిన్నెలు సర్దడం మొదలుపెట్టింది శాంతం. వేడివేడిగా అన్నంతో ఆ రోజు 2 కూరలు, ఆకుకూర పప్పు, ముక్కల పులుసు, అప్పడం ముక్కలు, ఆవకాయతో, ఇంట్లో పెరుగుతో భోజనం చేశారు తృప్తిగా. కానీ విశ్వంకి ఎక్కడో ఇంకా లోటు కనిపిస్తోంది. ఏమీ చేయలేక సరిపెట్టుకున్నాడు. ఆ సాయంత్రం యాప్లో ఒక పప్పు, కూర, పులుసులకే ఆర్డర్ చేశాడు మర్నాటికని. మర్నాడు పొద్దున్నే 7 కల్లా 3 గిన్నెలు రెడీ చేసుకుని పేపర్ చదువుకుంటూ వాచి వైపు చూస్తున్నాడు. సరిగ్గా 7:30కి బెల్ మోగింది. అతనే నవ్వుతూ ఒక చిన్న క్యారియర్తో లోపలికొచ్చాడు. ఏంటి సార్, ఒక్కరోజుకి ఐటమ్స్ తగ్గించేశారు అన్నాడు. ఏదో మొదటి రోజని అన్ని ఆర్డర్ పెట్టాను కానీ రోజూ తినగలమా అంటూ గిన్నెలు తెచ్చి టీపాయ్ మీద పెట్టాడు. నిమిషంలో అతను తెచ్చినవి గిన్నెల్లో బోర్లించి 220 ఇవ్వండి సార్ అన్నాడు. ఫోన్పేలో డబ్బు అందుకున్నాక అతను వెళ్ళిపోయాడు. గిన్నెల్లోకి చూశాడు విశ్వం. ఒక దాంట్లో ఆకుకూర పప్పు, ఒక దాంట్లో కూర. కూర మారింది, ఏదో వేపుడులా ఉంది. మరో దాంట్లో అదే ముక్కల పులుసు. నిన్న కనిపించిన ములక్కాడ ముక్కలు ఇవాళ కనిపిస్తున్నాయి. రోజు ఇదే భోజనం ఇస్తాడు కాబోలు అనుకుంటూ, శాంతం భోజనం వచ్చేసింది, 3 గిన్నెలు, 2 ఫ్రిడ్జ్లో పెడుతున్నా అంటూ వేపుడిని బయటే ఉంచాడు. ఏదో వంట పని తగ్గిందనుకుంటే మళ్ళీ ఈ వెచ్చపెట్టడాలు నా నెత్తి మీదకి వచ్చాయి అంది శాంతం. 3వ రోజు బెల్ మోగింది. తలుపు తీసేసరికి ఒక జులపాలవాడు నిలబడి ఉన్నాడు. వాడిని చూసి వారం అయి ఉంటుంది వీడు స్నానం చేసి అని అనుకున్నాడు విశ్వం. చేతిలోని క్యారియర్ గుమ్మం దగ్గరే ఇచ్చి జల్దీ ఖాళీ కరకదేనా అని నోట్లో నములుతున్న ఖైనీ తుంపలను వదిలాడు. వీడి దుంప తెగ రావడమే ఎంత రఫ్గా మాట్లాడుతున్నాడు అని మనసులో అనుకుంటూ లాతీహూ అని నాలిక ఖర్చుకుని నహి నహి లాతాహూ అంటూ క్యారియర్ పట్టుకుని లోనికి వెళ్ళి గిన్నెల్లో సర్ది వెనక్కొచ్చి ఖాళీ క్యారియర్ వాడి చేతికిచ్చి కితనేదేనా అన్నాడు. 380 అన్నాడు వాడు. ఇంత ఎక్కువ ఎందుకయింది చెప్పమా అనుకుని ఆ కూకట్పల్లి సే అయ్యా హైనా అన్నాడు. నహి హమ్ అమీర్పేట్ సే ఆయా అన్నాడు వాడు. తో ఏ క్యా బ్రాహ్మణ్ భోజన్ వాలా కా నహీ హై క్యా అని అడిగాడు విశ్వం. నహీ ఏ రెహమాన్ రెస్టారెంట్ కా క్యో ఆప్ ఆర్డర్ నహీ దియా హై క్యా అని వాడే అనుమానంగా అడిగాడు. నహి నహి అంటూ వాడి తెచ్చి ఇచ్చిన పదార్థాల్ని వాడి క్యారియర్లో వంపేశాడు. అప్పుడు కొట్టింది కంపు ముక్కు పుటాలు అదిరేలా. మాఫ్ కీజియే హమ్ బ్లాక్ బీకో జానా థా ఏకో ఆగయా అంటూ క్యారియర్ సర్దుకుని వెళ్ళిపోయాడు. శాంత బాత్రూంలో ఉంది సమయానికి. గబగబా గిన్నెలు సింకులో సబ్బుతో కడిగేసి తుడిచేసి మళ్ళీ టీపాయ్ మీద పెట్టుకుని వేధావా ఎంత పనిచేశాడు అని తిట్టుకుంటూ కూర్చున్నాడు. కాసేపట్లో తెల్లలుంగి వచ్చింది. సార్, రేపు ఎల్లుండి బంద్, మా వంట వాళ్ళు సెలవు పెట్టారు, మీరు వేరే ఏర్పాటు చేసుకోండి అంటూ క్యారియర్ అందించాడు. క్యారియరు మరీ తేలిగ్గా ఉంది. ఈరోజు పులుసు లేదు సార్, పప్పు కూరవే, 120 ఇచ్చేయండి అన్నాడు లుంగీశాల్తీ. సరే ఏం చేస్తాం, మా కర్మ అనుకుంటూ క్యారియర్ గిన్నెలు డబ్బు ఇచ్చి పంపించేశాడు. ఆ రోజు సాయంత్రం, శాంతం ఈ తిండి మనం రోజు తినలేము, ఏమంటావు భయంగా అన్నాడు విశ్వం. నేను ముందే చెప్పాను, మీరు వింటేగా అంది శాంతం. అది ఎప్పుడు చెప్పిందో గుర్తురాక మళ్ళీ గొడవ ఎందుకని తల ఊపాడు విశ్వం. అయితే ఏం చేద్దామంటావు అన్నాడు. మంచి సలహా శాంతం ఇస్తుందని. ఉండండి, నేను పక్కింటి పంకజాన్ని అడిగి వస్తాను, తాను ఏదైనా మార్గం చూపిస్తుందేమో అంటూ పక్కింటికి వెళ్ళింది. 2 గంటలు గడిచిపోయాయి. శాంతం జాడలేదు. కథ రాస్తూ విశ్వం ఈలోగా చిన్న కునుకు తీశాడు. ఎప్పుడొచ్చిందో శాంతం మెల్లగా వచ్చి కూర్చుంది. అలిగిడికి కళ్ళు విప్పి శాంతాన్ని చూసి కాయా పండా అందామనుకుని వచ్చిన పరిస్థితి చూసి ఖచ్చితంగా కాయేనని నిర్ధారించుకుని పోనీలే బాధపడకు, నేనే ఏదో మార్గం వెతుకుతాలే అన్నాడు విశ్వం. ఏమిటి వెతికేది, నేనా మాత్రం వెతకకుండా వచ్చేస్తాననుకున్నారా అంది శాంతం. మరి నీ విచారవదనం చూసి అలా అనుకున్నాను అన్నాడు విశ్వం. పంకజం నేను కలిసి డి బ్లాక్లో ఉన్న జలజాక్షి ఇంటికి వెళ్ళాం. అక్కడి నుంచి ముగ్గురం కలిసి సి బ్లాక్లో ఉంటున్న సుష్మా ఇంటికి వెళ్ళాం అంది. ఏమిటి, ఇంకా శ్రావణ మాసం రాలేదుగా, ఈ వాయిదాలెందుకు అంటూ నవ్వాడు విశ్వం. అందుకే నాకు ఒళ్ళు మండుతుంది, సగంలో ఆపి మీ ముష్టి జోకులు మీరును, చెప్పింది వినండి
వాళ్ళు ఒరియా వాళ్ళు కాదు కదా, వాళ్ళింట్లో ఒరియా వంటవాడు వంట చేస్తున్నట్ట. అతన్ని కలిసి వచ్చాను. చక్కగా మాట్లాడాడు. నాకు ఒడియా భాష తెలుసునని సంబరపడ్డాడు. మీకేం భయం లేదమ్మా, మీ బ్రాహ్మణ వంటలన్నీ నాకు తెలుసు. నేను ఇదివరలో రాజమండ్రిలో మీ బ్రాహ్మణ ఇంట్లోనే పనిచేశాను. ఆ అమ్మగారు నాకు అన్నీ నేర్పించారు. పుల్ల ఆవా పెట్టి కూడా వండగలను. మెంతి వంకాయ చేయడం వచ్చు అని చెప్తూ మురిసిపోయాడు అనుకోండి. అతని టైమింగులు కూడా మనకు బాగా సరిపోతున్నాయి. పొద్దున్న 10కి వచ్చి 11 వరకు ఉంటాడట. మళ్ళీ సాయంత్రం 6కి వచ్చి అరగంటలో మనకు రొట్టెలో పలహారం ఏది చెప్తే అది చేసి వెళ్ళిపోతాడట. బాగుంది కదూ. కానీ అంటూ ఆగింది శాంతం. ఏమిటి కానీ అర్థనా అన్నాడు విశ్వం. అదే కానీ బాగా అడుగుతున్నాడు అంది శాంతం. ఎంత అడుగుతున్నాడు అన్నాడు విశ్వం. రోజుకు 300 చొప్పున ఇవ్వాలట. వారం వారం డబ్బు ఇచ్చేయాలట. నాగాలు ఉండవట. వాళ్ళ ఊరికి 3 నెలలకు ఒకసారి వెళ్తారట. వారమే ఉంటాడట అక్కడ. వారం ముందే చెప్తారట. ఇంకో వ్యక్తిని అరేంజ్ చేసి వెళ్తాడట. మిమ్మల్ని అడిగి చెప్తానని అతని ఫోన్ నంబర్ తీసుకున్నాను. ఏం చేద్దాం అంది శాంతం. చాలా ఎక్కువేమో శాంతం. వెధవ నా జిహ్వచాపల్యం కాదు గాని ఓ పని చేద్దామా? ఏదో కష్టపడు నువ్వే కొంచెం పప్పు చారు ఉండే, కూర నారా వద్దు, నేను సర్దుకుంటాలే అన్నాడు విశ్వం. అతను అలా అనేసరికి శాంతంకి నవ్వు వచ్చింది. 300 కదా, పర్వాలేదు, నా పాకెట్ మనీ తగ్గించేయండి, సరిపోతుంది అంది శాంతం. ఏదో సరదాగా అన్నాను ఓయ్, నీ పాకెట్ మనీ ఏమీ తగ్గించంలే. అతన్ని రేపటి నుంచి రమ్మని ఒడియాలో చెప్పు, సంతోషిస్తాడు అన్నాడు విశ్వం. వెంటనే ఫోన్ తీసి నంబర్ నొక్కి అప్పుడు కళ్ళి అసి రంధాకోరంతో మీరు రేపొచ్చి వంట చెయ్యండి అంది శాంతం. మీరింతవరకు ఇంటింటి వంటింటి రామాయణాలు కథానిక విన్నారు. రచన శ్రీ తాతిరాజు జగం. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.